నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పేదల ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ చేసేందుకు డస్ట్ బిన్స్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సంక్షేమ పథకాల రారాజును మరోసారి ఆశీర్వదించండి కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఈ నెల 21వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ నంద్యాల పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిరాజుర్ రహమాన్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు బొమ్మల సత్రంలో 193వ రోజు మంగళవారం ఉదయం 7 గంటల నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు వార్డు వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. గడప గడప తిరుగుతూ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు వివరించారు. ప్రజలు కూడా వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజలు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పేదల ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దాదాపు అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నాయని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిండు మనసుతో జగనన్నను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా నంద్యాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ముఖ్యంగా మెడికల్ కళాశాల, అలాగే జిల్లా ప్రభుత్వ హాస్పిటల్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంతటి మనసున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ కాసిం, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, మాధవరెడ్డి, దస్తగిరి, అశోక్ రెడ్డి, ఆర్టీసీ భాస్కర్ రెడ్డి, జమాల్ బాషా, అనంతలక్ష్మి, కాద్రి, షరీఫ్, నాగరాజు, సన్ని, రమణ, శివాజీరావు, రమణారెడ్డి, విజయ్ కుమార్, వైసీపీ నాయకులు అమృతరాజ్, వైసీపీ యూత్ నాయకులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవన్న. పేద ప్రజల పెన్నిదై కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవన్న. పేదల బ్రతుకుల్లో నా దేవుడయ్యి వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవన్న. నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్పా రవన్న. పేద ప్రజల పెన్నిదై కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవన్న. వర్ధిల్లాలి సింగారెడ్డి రవన్న నాయకత్వం, వర్ధిల్లాలి జై రవన్న. పేద ప్రజల అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వబోతే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే ఆపాలని చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి 3006 ఇళ్ల పట్టాలను పంచినావు. నంద్యాల అభివృద్ధి
అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టే నంద్యాల ప్రజలంతా పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పారాధన్న ప్రజలకందరికీ అండగా నువ్వున్నవన్నా ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన గెలుపు నీదే రవ్వన్న ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన గెలుపు నీదే రవ్వన్న రవ్వన్న అండగా మా వెంట ఉండగా సంతోషాలే నిండుగా ప్రతి ఇంట్లో పండగన్న సంతోషాలే నిండుగా ప్రతి ఇంట్లో పండగన్న అర్ధరాత్రి రాపదొచ్చి తలుపు తడితే చాలు ఓయన్న మా రవన్న నేనున్నా పదమని ముందు ఉంటవన్నా మాయన్న శిల్పరవన్న పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న. నంద్యాల పట్టణంలోని 42 వార్డులకు గాను చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 800 డస్ట్బిన్లను అందజేసే కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా చేపట్టారు. ముందుగా 5 వార్డులకు డస్ట్బిన్స్ పంపిణీ చేశారు. వీరితో పాటు మున్సిపల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి తడి పొడి చెత్తను వేరు చేసి సేకరించేందుకు 42 వార్డులకు గాను 800 డస్ట్బిన్లను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయడం జరుగుతుందన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి అనే దాని మీద మనం ప్రతి సంవత్సరము ఏదైతే మన కార్మికులకు బిన్స్ అని పనిచేస్తున్నాము అలా అంటే దాంట్లోనే భాగంగా ఈరోజు దాదాపు 42 వార్డులకు కలిపి 800 బిన్స్ అంటే వార్డుని బట్టి మనము బిన్స్ అరేంజ్ చేసి ప్యాకెట్ ప్రకారము మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం అనేది మన స్వచ్ఛ భారత్లో భాగంగా ఇది మన కార్యక్రమం ప్రజలందరూ దీన్ని కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే బిన్స్ని కానీ మనము కార్మికులకు అందించి వాటి ద్వారానే చెత్త సేకరించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే 42 వార్డులకు సంబంధించి ఈరోజు 5 వార్డులకు తద్వారా మిగతా వార్డులకు కానీ బిన్స్ అనేది అందజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులకు ఈ బిన్నులు అయితే ఏది ఉన్నాయో మనకు బ్లూ గ్రీన్ అనేది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పుష్కాట్లో పెట్టడానికి మనం ఎవ్రీ ఇయర్ అనేది ఇవి పోతుంటాయి కాబట్టి ఈ ఇయర్కు సంబంధించి మనం 42 వార్డులకు కలిపి దాదాపు 800 బిన్స్ తెప్పించాము. ఆ బిన్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో 194వ రోజు వార్డు కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి వార్డు వైసీపీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. పేదలు మహిళలు రైతులకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా పథకాలను అందజేసేందుకు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారని తద్వారా ఎటువంటి అవినీతికి తావలేకుండా పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని వివరించారు. తాము నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పర్యటిస్తున్న సమయంలో ప్రజలందరూ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న తీరు, వారు చూపిస్తున్న ఆప్యాయత నా మనసుకు ఎంతో సంతోషంగా అనిపించిందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో పూరి గుడిసెల్లో ఉండేవాళ్లు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని చెప్పుకోవచ్చన్నారు. విద్యా వ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో విద్యార్థుల తలరాతలు మారిపోతున్నాయని, వారి జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపుతున్నారని, అందరి సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా మరోమారు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శశికళారెడ్డి, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, నంద్యాల పట్టణ అధ్యక్షులు పడకల్ల సుబ్రహ్మణ్యం, పున్నా శేషయ్య, జాకీర్ హుసేన్, పట్టణ సచివాలయ కన్వీనర్ దాల్మిల్ అమీర్, వార్డు వైసీపీ నాయకులు జయప్రకాష్, విజయేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేష్ యాదవ్, ప్రద్యున్యారెడ్డి, ఆంధ్ర మెడికల్ రమేష్, చెల్లా సత్యం, దామోదర్ రెడ్డి, చాకలి పుల్లయ్య, ఆలమూరు రవి, వైసీపీ కౌన్సిలర్లు తమీం, మజీద్, సాదిక్, కలాం, మేషా చంద్రశేఖర్, కృష్ణమోహన్, పున్నా రాజేశ్వరి, షహనాజ్, అనుష, సమ్మద్, తబ్రేజ్, కోఆప్షన్ సభ్యులు శోభారాణి, సలాముల్లా, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, సోమశేఖర్ రెడ్డి, అమృతరాజ్,
రహమతుల్లా, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెక్రటరీ కారు రవికుమార్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పుగా ఈ సంతోషం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన పాలనతో మారి గ్రామాల స్వరూపం ఇదిగో సాక్ష్యం ప్రతి వర్గానికో పథకం ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం తెలుసుకుంటేమయ్య అన్న పాలన మాధుర్యం నిన్న మా దేవుడా అయ్యా రాజశేఖరుడా ఎంత గొప్ప నాయకుడయ్యా ఈ తనయుడు మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన పథకాలతో పేదోళ్ల గుండె గుడిలో దేవుడయ్యను క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పన్నా అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 21వ తేదీ లాంచింగ్ చేయనున్నారని నంద్యాల ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల మండలంలో జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఫేజ్ 1 లో భాగంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ ఈ నెల 21వ తేదీ పంపిణీ చేయనున్నామన్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్ల నిరసన మేరకు మూసివేయబడిన అంగన్వాడీ కేంద్రాలను యథావిధిగా నిర్వహించేందుకు ఆయా అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులచే చిన్నారులకు గతంలో ఏ విధంగా నిర్వహిస్తున్నారో అలాగే కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వము అంతటా కూడా స్టేట్ వైడ్ గా కూడా 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు అందరికి కూడా ట్యాబ్స్ పంపిణీ చేయడం అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా నంద్యాల మండలానికి 170 ట్యాబ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ 1 లో భాగంగా 170 ట్యాబ్స్ ఇచ్చారు. ఒక బాక్స్లో వచ్చేసి 10 ట్యాబ్స్ ఉంటాయి. ఇట్లా మనకు ఈ 170 ట్యాబ్స్ను కూడా ఒక స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇవ్వాలని చెప్పి మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీ మోడల్ స్కూల్లో 99 మంది ఉన్నారు విద్యార్థినులు. ఆ 99 మందికి ఇవ్వాలి. 99 పోను మనకు 170లో ఇంకా 71 ఉంటాయి. ఆ 71 వేరే స్కూల్కు ఇచ్చేయాలి. మళ్ళీ అక్కడ మనకు ఈ 71 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒకవేళ 50 అట్లా ఉంటే 11 వేరే స్కూల్కు ఇవ్వాలి. 11 మంది విద్యార్థులు ఉన్న చోట అట్లా ఆ విధంగా ఏ స్కూల్లో కూడా 100 మంది ఉంటే 50 మందికి ఇచ్చి 50 మందికి తక్కువ చేయడం అలా జరగకూడదని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారు 21వ తారీఖున రేపు లేదు మర్నాడు
రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని లాంచ్ చేస్తున్నాడు ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని. ఆ రోజు కూడా మనము 2 స్కూళ్ళల్లో వీటిని లాంచ్ చేయడానికి మనం ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో భాగంగా మనకు ఏపీ మోడల్ స్కూల్ ఒకటి ఉంది, తర్వాత మనకు గౌరవ కలెక్టర్ గారు, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనకు ఈ ట్యాబ్స్ అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమం 21వ తారీఖున. ఆ రోజు కూడా మనము ఎవరైతే ఉన్నారో అందరినీ, దీనికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ చేతుల ద్వారా ఇప్పించడానికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనకు ఈ అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్సు మనకు సమ్మె చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అందులో భాగంగా మనము ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్లు అయితే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లకు అనుసంధానంగా ఉండేటువంటి ఏవైతే దగ్గరగా ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో అక్కడ పనిచేస్తున్నటువంటి మన మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, 2 ఉంటే ఒకరిని మహిళా ఉపాధ్యాయులని అక్కడున్న అంగన్వాడీ సెంటర్కి మనము అక్కడ ఓపెన్ చేయించి అక్కడ పనిచేసేటట్టుగా, అంటే అక్కడ చదువుతున్నటువంటి ఎవరైతే నర్సరీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లలకి, అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పిల్లలకి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి మెనూ ప్రకారం, అంటే యాజ్ యూజువల్ ఫంక్షన్ ఎట్లయితే జరుగుతుందో అదే విధంగా అంగన్వాడీ టీచర్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో అదే విధంగా ఈ టీచర్ని అక్కడ పెట్టి ఆ అంగన్వాడీ సెంటర్లో ఆ పిల్లలకు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు కూడా మనం పూర్తి చేయడం జరిగింది. నంద్యాల మండలంలో అన్ని అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ విధంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా నిరవధికంగా, ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ ఆటంకం లేకుండా అన్ని సెంటర్లలో ఉపాధ్యాయులు వెళ్ళేటట్టుగా మేము చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. నంద్యాల పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ కార్యాలయాన్ని పీస్ మెసేజ్ ఫౌండేషన్ ఫౌండర్ సిరాజ్ ఉర్ రహమాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల జోనల్ ఇన్ఛార్జ్ గా ఫయాజ్ ను నియమించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా అమీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరాజ్ ఉర్ రహమాన్ మాట్లాడుతూ దేశ సమగ్రత, అభివృద్ధి, సంక్షేమం, సర్వమానవ సౌభాతృత్వాన్ని కాపాడేందుకు కుల మతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. पूरे इधर देखो सर, एक बार चेक कर इधर देखो सर, एक मिनट वेटिंग मिनट। నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. ఈరోజు నంద్యాల పట్టణంలోని IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఒక ఆఫీస్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో నేను చీఫ్ గెస్ట్గా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు DS హబీబుల్లా గారు ఉన్నారు, గవర్నమెంట్ అడ్వైజర్, అలాగే అమీర్ గారు ఉన్నారు, దాల్మిల్ అమీర్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్గా ఫయాజ్ గారిని నియమించడం జరిగింది జోనల్ ఇన్ఛార్జ్గా. IHRPC ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్స్తో ఇది అసోసియేట్ అయిన, దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ముజాహిద్ గారు ఉన్నారు, అదేవిధంగా షుయేబ్ గారు అని ఉన్నారు, ఆయన చీఫ్ సెక్రటరీ. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రాయలసీమలోని మన నంద్యాలలో జోనల్ ఇన్ఛార్జ్గా ఫయాజ్ గారిని నియమించడం జరిగింది. దానికి నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మిత్రులు ఎవరైతే ఉన్నారో, మనమంతా కలిసికట్టుగా మన దేశాన్ని, మన దేశ సమగ్రత, మన దేశ యొక్క అభివృద్ధిని మనము ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. హిందూ ముస్లిం భాయి అనేటటువంటి నినాదం గంగా జమున తహజీమ్ అని అంటారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల జిల్లాలో నా సోదరుడు ఫయాజ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జోనల్ ఇన్ఛార్జ్గా నియమించబడినందుకు సంతోషంగా ఉంది.
ఇప్పుడు దాకా బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారు చెప్పడం జరిగింది. మానవ హక్కులు అనేది ఏంటనేది, హ్యూమన్ రైట్స్ అనేది అందరూ పాటించాలి. ఎవరి హక్కును ఎవరు కాలరాయకూడదు. అందరూ స్వేచ్ఛగా బ్రతకాలి. అందులో మన భారతదేశము ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉంది. స్వేచ్ఛతో మనమందరము కులాలకు మతాలకు అతీతంగా స్నేహంతో సోదర భావంతో కలిసిమెలిసి బతకాల్సిన ప్రదేశము. ఈరోజు మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ దానికి ప్రొటెక్షన్ కమిషన్ దానికి మా మిత్రుడు ఫయాజ్ గారికి వచ్చిన దానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి సిరాజన్న మా హబీబుల్లన్న గారికి ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసిన దానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత మన ఫయాజ్ వచ్చేసి మన ప్రజలందరికీ ఏదైనా మంచి పనులకు ఈ హ్యూమన్ రైట్స్ను మంచిగా ఉపయోగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్గా మన సిరాజుల్ రెహమాన్ సార్ గారు రావడం జరిగింది. అలాగే మన డిఎస్ హబీబుల్లా అన్న గారు రావడం జరిగింది. దాని అమీర్ అన్న గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమల్ల రహీం అధ్యక్షతన కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుమల్ల రహీం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించడం జరిగింది. కార్యవర్గ సభ్యులలో అధ్యక్షుడిగా భీష్మ, ప్రధాన కార్యదర్శిగా శివశంకర్, కోశాధికారిగా ఇక్బాల్, మహిళా విభాగంలో ప్రసన్న కుమారి, ఇతర సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను చేపడతామని వాటి వివరాలు తెలిపారు. సమయం కేటాయించాలి. 2 అంటే పూర్తిగా కాదు, మన ఇట్లా కార్యక్రమం 2 గంటలు 3 గంటలు జరుగుతాం. అంటే నెలలో కనీసం 2 రోజులన్నా ఐక్యవేదిక ఆశయాల కోసం ఐక్యవేదిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు మీకు సమయం ఇవ్వగలగాలి. అదే జిల్లా స్థాయిలో బాధ్యత తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కనీసం నెలలో 4 రోజులు సమయం ఇవ్వగలగాలి. 4 రోజులు కూడా ఐక్యవేదికకి సంబంధించిన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమం కావచ్చు, ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలను దర్శించడం కావచ్చు, ఇతర కార్యక్రమాలు. అంటే జిల్లా స్థాయిలో అయితే 4 రోజులు మనం సమయం కేటాయించాలి. మండల స్థాయిలో అయితే 2 రోజులు మనం సమయం కేటాయించాలి. అది మన ఐక్యవేదిక నిబంధన. తర్వాత 2వ నిబంధన వచ్చేసి మీరు వ్యక్తిగతంగా ఏ పార్టీని అభిమానించుకున్నా, ఏ పార్టీ నాయకుని అభిమానించుకున్నా అది మీ వ్యక్తిగతం. ఇక్కడ మనం ఆ విషయాలను చర్చించుకోము, దాని గురించి మనం ఇక్కడ కూడా మాట్లాడము. అది మీ సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలు. దాంట్లో ఐక్యవేదిక ఇక్కడ కూడా మనం జోక్యం చేసుకోవడం జరగదు. 2వ అంశం. 3వది వచ్చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కార్యాలయం నందు నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశానికి చేసిన మా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు రాబో 2 సంవత్సరాలకు గాను నూతన కమిటీని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏకగ్రీవంగా నూతన కమిటీని బాధ్యులను ఎన్నుకోవడం జరిగింది నంద్యాల పట్టణానికి. మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాబో 2 సంవత్సరాలకు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో నంద్యాల పట్టణానికి పట్టణ అధ్యక్షులుగా భీష్మ గారు, మరియు ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ గారు, మరియు కోశాధికారిగా ఇక్బాల్ గారు, మరియు ఉపాధ్యక్షులు మరియు సహాయ కార్యదర్శులు, మరి అదేవిధంగానే మహిళా విభాగానికి మా ఐక్యవేదికలో మహిళలు కూడా సముచిత స్థానం ఇస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ సమాజ యొక్క కార్యక్రమాలలో వారిని పాత్ర కూడా ఉంది కాబట్టి వారిని కూడా మేము మా ఐక్యవేదిక ప్రధాన పాత్ర పోషిస్తూ మహిళా విభాగం కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే మహిళా విభాగానికి బాధ్యులను కూడా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మహిళా విభాగానికి జిల్లా కన్వీనర్గా మేడం ప్రసన్న కుమారి మేడం గారు మా నంద్యాల జిల్లా కన్వీనర్గా ఉన్నారు. మహిళలకు సంబంధించి వారు యూనిట్కి సంబంధించిన విషయాలు వారు వెల్లడిస్తారు. ముఖ్యంగా మా ఐక్యవేదిక లక్ష్యం ఏమంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే దిశగా ప్రజలను చైతన్యవంతం చేయడమే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక. ఈ ఎంతవరకు ప్రజలను చైతన్యవంతం చేయాలంటే రాజ్యాంగం గురించి
ప్రజలకు ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. సమాచార చట్టం గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. మరి గ్రామ సభలు వార్డు సభల గురించి కూడా ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. అదేవిధంగానే ఇప్పుడున్న ఎన్నికల లోపభూయిష్ట విధానాలపై కూడా మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. అవగాహన కలిగిస్తూ శిక్షణను ఇస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ వస్తున్నది. కావున మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో ఇంకా మన నంద్యాల పట్టణానికి చెందిన పౌరులు ఎవరైనా కానీ మంచి భావజాలం కలిగి మంచి ఆలోచన కలిగి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే వాళ్ళని కూడా మేము సభ్యులుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నందు నేను జిల్లా మహిళా విభాగానికి కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు అలాగే నంద్యాల పట్టణానికి కూడా మహిళా విభాగాన్ని తయారు చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక మహిళ ఒక అభివృద్ధిలో ఉండి చదువుకుని జ్ఞానవంతురాలైతే ఒక ఇంట్లోకి బాగుపడుతుంది. అలాగే ఒక మహిళ ముందుకు వచ్చే సమాజంలో ముందడుగు వేసి ఆమె కూడా ఒక సమాజంలో ఉన్న మంచి చెడులను గ్రహించి నడుచుకునే విధంగా ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాల పట్టణానికి కూడా ఒక ఎన్నిక జరిగి ఏకగ్రీవంగా జిల్లా నంద్యాల పట్టణానికి అధ్యక్షురాలుగా సౌజన్యను, వైస్ ప్రెసిడెంట్గా రమాదేవి, కార్యదర్శిగా వెంకటరమణమ్మ, కోశాధికారిగా నీలిమా అనే మహిళలను ఈరోజు ఏకగ్రీవంగా మా జిల్లా కార్యాలయం నుండి ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల పట్టణ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందులో భాగంగా నేను నా శాయశక్తుల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా శాయశక్తుల ఐక్యవేదికకు సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నుండి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. పరిరక్షణ ఐక్యవేదిక నుండి మహిళా విభాగం నుండి నన్ను కోశాధికారిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మహిళా విభాగానికి సంబంధించిన నా వంతు కృషి నేను చేసి అంతా తోడ్పడతానని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ చేసేందుకు డస్ట్బిన్స్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్. సంక్షేమ పథకాల రారాజును మరోసారి ఆశీర్వదించండి కోరిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ నెల 21వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. నంద్యాల పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిరాజుర్ రహమాన్. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.